రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, థ్యాంక్ యూ సార్. లైఫ్లో గుర్తుండిపోయే మూమెంట్ ఇచ్చారు నాకు. అండ్ నా గురించి చెప్పాలంటే చదువుకి నాకు అసలు సంబంధం లేదు. చిన్నప్పటి నుండి అస్సలు చదివేటోని కాదు. ఎంతలా అంటే 10th బాగా చిట్టీలు కొట్టి పాస్ అయితే 7.3 వచ్చినాయి అనమాట. సో అంటే మా 10th క్లాస్ ఎలా ఉంటుందో తెలుసుగా. తర్వాత ఇంటర్ కూడా అంతే, లైట్లే అనుకుంటే మళ్ళీ సేమ్ చిట్టీలు కొట్టి పాస్ అయితే మళ్ళీ 850 వచ్చినాయి. సో బీటెక్లో మాత్రం మస్తు స్ట్రిక్ట్ ఉండే అనమాట. ఫస్ట్ రెండు ఇయర్లోనే 2 ఇయర్స్లోనే మొత్తం 24 ఎగ్జామ్స్ ఉంటే జస్ట్ నేను 4 పాస్ అయినా. అంటే 18 బ్యాక్లాగ్సే. అమ్మ వాడు కాలేజ్ వాడు దొబ్బే నువ్వు డిటెండ్ అయినా అన్నాడు. అమ్మ అంతే, ఇంకేం చేస్తాం ఇక. సపోర్ట్ ఇంట్లో కూర్చున్నా 1 ఇయర్ మొత్తం మళ్ళీ కూర్చొని చదివితే 4 సబ్జెక్టులు వెళ్ళినాయి. ధారాబాయి నువ్వు 3rd ఇయర్లో కూర్చో అన్నాడు. సో అట్లా 6 ఇయర్స్ అయింది నా బీటెక్ అయిపోతుంది. సో అలాంటి నాతో ఐఏసీ జాబ్ కొట్టించింది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అది ఓన్లీ ఐఏసీ వల్లనే అయింది. ఎందుకంటే అసలు నాకు కాన్ఫిడెన్స్ అనేది ఉండదన్నమాట. మా ఫ్రెండ్ తోటి ఒక చిన్న ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ తోటి అరే మావ నేను ఇట్లా జాబ్కి ప్రిపేర్ అవుతున్నా అన్నాడు. మరి ఏం జాబ్ ప్రిపేర్ అవుతున్నారా అన్నాడు. ఇట్లా బ్యాంక్స్ ఇట్లా పోయి ఐఏసీలో జాయిన్ అయినా అంటే 12 ఫైజా ఎంతరా అన్నాడు. వాడు అన్నాడు ఎందుకు మా మనకి అవసరమా. సో చిన్నగా అంటే చదువుతుంటే ఓకే కొంచెం అర్థం అవుతుంది, క్లాసెస్ అటెండ్ అయ్యేటోని. సో నా ఆర్ఆర్బిపిఓ 2nd అటెంప్ట్లోనే వెళ్ళిందని అంత సింపుల్గా చెప్పినా కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనమాట. కానీ ఏం చేసినా ఓకే చదవాలి అని బాగా నన్ను నేను పుష్ చేసుకొని సంహవ్ 3 వచ్చినాయి ఈజీగా. సో మీకు చెప్పేది ఏంటి అంటే నాకే వచ్చింది జాబు, మీకు ఎందుకు రాదు? సో డెఫినెట్గా జాబ్ వస్తుంది. మీరు టైం ఇవ్వాలి అంతే. నువ్వు ఈ రోజులో ఎక్కువ టైం దేనికి ఇస్తున్నావు అంతే, అదొక్కటి చూసుకో, నీ వల్ల అయిపోతుంది. అంటే ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ సార్, January 1 దీని అమ్మ 2 జాబ్లు, ఒకటి ఆర్ఆర్బి క్లర్క్ ఇడ లేదు కానీ అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. 2 జాబ్లు ఉండేసరికి ఇక చూసుకో అసలు అంటే జాబ్ కొడతా అని నాకు నేనే అనుకోలేదు. అలాంటిది ఇక ఫట్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సార్. ఓన్లీ ఐఏసీ వల్లనే అయింది.